కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత పన్ను సంస్కరణలను వ్యతిరేకిస్తూ కెన్యా ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ కెన్యా రాజధాని నైరోబీలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ప్రాంగణంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను పగలగొట్టి నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో పలువురు గాయపడగా కనీసం 5 మృతి చెందినట్టు ప్రముఖ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనలో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది గాయపడినట్టు స్థానిక వైద్యులు తెలిపారు. ఆందోళనకారులు పార్లమెంటు లోపలికి చొచ్చుకుని రావడంతో ప్రజాప్రతినిధులు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యానన్లు, బాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. లాఠీచార్జ్ను లెక్క చేయకుండా లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పన్నుల సంస్కరణల పేరుతో బ్యాంకులో నగదు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, వంట నూనెలు, ఉద్యోగుల వేతనాలు, మోటార్ వాహనాలపై పన్నులు పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ప్రజలపై మరింత పన్నుల భారం పడి జీవన ప్రమాణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలపై కెన్యా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఈ సంఘటనలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది దేశద్రోహమని, అశాంతిని అణిచివేస్తామని ఆయన ఉద్ఘాటించారు. పోలీసులకు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపినట్టు కెన్యా సంరక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తాజాగా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఒక మెట్టు దిగొచ్చారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైన ద్రవ్య బిల్లుపై సంతకం చేయబోనని ప్రకటించారు. ఉద్యమకారులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. ఇప్పటికే అధికారులు నైరోబీ వీధుల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.